ఇంకో విషయం ఏంటంటే జాన్కి ఇదే లాస్ట్ ప్రెగ్నెన్సీ కావచ్చు. మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ లేకుండా పోవచ్చు. జాన్కి అయితే పెయిన్స్ అయితే తెలియట్లేదన్నమాట. ఏమైందే? నొత్తున్నట్టు అనిపిస్తుందా? పెయిన్స్ వచ్చినట్టు అనిపిస్తుందా? నిజంగానా? లేదంటే ఏమంటారుగా చాలీ కుట్లో ఏమంటారుగా తెలుతలేదా? ఓయమ్మ, టైం మొత్తం చీకటే, ఎట్టి తెలియని పరిస్థితి ఉన్నాము ఇప్పుడు మేము. అమ్మని లేపన్నా, మా అమ్మేమో అక్కడ పడుకున్నది. అమ్మ లేద్దామా? నడుము మొత్తద్దంటారుగా, మొత్తాల మరి నడుము కడుపునవుతుందా? పెయిన్స్ అయితే అత్తున్నట్టయితే అనిపిస్తుందంట, కానీ ఏం పెయిన్స్ తెలియట్లేదంట. కాళ్ళు నడుములు బాగుంటుంది అంటుంది. అమ్మని లేపుతుంటే అత్త అంటుంది చూద్దాం కొద్దిసేపు యుద్ధం అంటుంది. ఏమైతే తెలియదు. అట్లా నత్తుందా? లేపన్నా మరి అమ్మని, హెవీ వచ్చినప్పుడు యుద్ధమా? మా అమ్మ దగ్గర అంటున్నాం, ఎందుకంటే ఏ టైంలో ఎట్లా ఉండదని. ఇదైతే మేము జాలి కొనుక్కున్నాం, దీన్ని మొత్తం చుట్టూ దోమలే ఉంటాయి, సో అందుకే కొన్నాం. నడుమొత్తల్లా నడుమొత్తది అంటారు కదా, మరి ఎందుకేమో. అవి ఏం పెయిన్స్ అని కూడా కరెక్ట్ అర్థమైతే లేదు. టైం ఎంత అవుతుంది? 10-14 అవుతుంది. ఇట్లా పెయిన్స్ వచ్చేటి ఉంటే మధ్యాహ్నం పొద్దునత్తే మంచిగా అనిపిస్తుంది. నైట్ పూట అంటే ఎటువలేని పరిస్థితి, ఏమైతే వెళ్తలేదు. చూద్దాం. ఏమేమి అనిపిస్తుంది చెప్పు, అమ్మకి చెప్తే. ఇప్పుడు ఇంకా అమ్మా ఇంటికి రా. దీనికి కడుపు నచ్చినట్టు నడుపు నచ్చినట్టు అవుతుందంట. నయ్యని తొలి పుట్టు గట్ల నస్తాయి, ఎందుకు చీటికి మాటికంటారు, మొత్తం నొప్పులు వచ్చినట్టుగా నస్తాయి సేమ్ తొలిపుట్టు. అంతేనా? ఎందుకు బాధపడుతురు? బాధపడు కాదు, భయం అనిపిస్తుంది. నువ్వు ఉందిరేడా? ఏం లేదు, భయం ఏం లేదు. నొప్పులు సేమ్ నొప్పులు వచ్చినట్టుగానే ఇప్పుడు డెలివరీ అవుతున్నాయేమో అని అట్లా వస్తుంది కడుపు. ఏం కాదు రాని అక్కడ పోతూనే ఉంటాయి. అంతే అంటావా? కాదు మరి 3 రోజులు అట్లా అవుతున్నాయి. అట్లనే అయితే చలిపుట్టు నేను చెప్తున్నా. చలిపుట్టు ఇప్పుడు పొద్దున ముందట నొప్పులు వచ్చినట్టే అయినట్టు ఇట్లా కొడుతుంది ఇక. అంతే అంటావా? ఏమేం జాని ఏమేం? సరే ఇంత ముందు పెట్టిన వీడియోస్ అయితే చూసారు కదా, సేమ్ అదే విధంగా డైలీ జరుగుతుంది. అసలు జాన్కి పెయిన్స్ వస్తున్నాయి తగ్గుతున్నాయి. అసలు ఏమవుతుందో నాకు అర్థమవుతలేదు. జాన్కి అయితే పెయిన్స్ అయితే తెలియట్లేదు అన్నమాట. పెయిన్స్ ఎట్లా తెలుసా, మా అత్తమ్మ వాళ్ళందరూ చూస్తున్నారు రోజు. సో పెయిన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమంటున్నారంటే, అబ్బో పెయిన్స్ వస్తున్నాయి, నొప్పులు వస్తున్నాయి, ఇప్పుడే డెలివరీ అవుతా అన్నట్లే ఉంటాయంట. అవి సలిగుట్లు అంట కదా, సేమ్ డెలివరీ అవుతానేమో అన్నట్టే ఉంటుందంట ఆ పెయిన్స్. అంత ఘోరంగా పెయిన్స్ వచ్చి
పోతున్నాయి అన్నమాట. ఎందుకు ఇట్లా అవుతుంది, రోజు ఏంది ఇది, డెలివరీ అయితే మంచిగా ఉండు అని రోజు అనుకుంటున్నాను నేనైతే. ఇదైతే అంత బాధపడుతుంది. నాకేమనిపిస్తుందంటే, అంటే ఇప్పుడు ఏప్రిల్ 30కి డెలివరీ డేట్ ఇచ్చారు కదా, అప్పటి వరకు బేబీ గ్రోత్ మంచిగా అవుతుంది, ఆ టైం వరకే అయితే బాగుంటుండే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బేబీ గ్రోత్ లేదని అన్నారు కదా, అప్పటి వరకన్నా బేబీ గ్రోత్ మంచిగా పెరుగుతుందేమో. 10 నెలలు పడ్డానికి, కొంతమంది 10 నెలలు పడ్డానికి అవుతారంట కదా, సో తను 10 నెలలు పడ్డానికి అయితే బాగుంటుండే అని నాకు అనిపిస్తుంది. గ్రోత్ పెరగడం కోసం, ఎందుకంటే పుట్టే పాప కడుపుల నుంచే బలంగా రావాలి. బలంగా ఉంటే అంటే వాళ్ళు బయటకు వచ్చినాక ఇంకా బలంగా అవుతారన్నమాట. ఇక వాళ్ళు వీక్ పుట్టి భూమికి వచ్చినాక కొంచెం ఎట్లయినా వీకే ఉంటారు. కడుపులో ఉన్నప్పుడు కొంచెం స్ట్రాంగ్ ఉంటారనే ఉద్దేశంతో అప్పుడు పుడితే బాగుంటుండే అని అనిపిస్తుంది. కానీ తినకేందో తెలియదు, కానీ అప్పుడే పెయిన్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది, అప్పుడే నార్మల్ అవుతున్నాయి. అప్పుడే పెయిన్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది, నార్మల్ అవుతుంది. నాకైతే పిచ్చి కోపం లేస్తుంది, యాక్టింగ్ ఎత్తున్నావు అని అన్న. మరి తెలియదు కదా నాకు. అయితే నేను షూటింగ్స్లకు అటు ఇటు పోతా కదా, ఇక ఊకైతే ఇంటికాడ అయితే ఉండముగా, ఊక అటు ఇటు వెళ్ళడం వల్ల ఇక ఫోన్ నాకు భయం. ఇక ఫోన్ వస్తుందేమో పెయిన్స్ వస్తున్నాయి, ఫోన్ చేస్తుందేమో నాకు భయం. అందుకే నేను దూరం దగ్గరలోనే ఉంటా సరౌండింగ్లో. ఇక ఊకే ఫోన్ చేస్తుంది, మమ్మ కడుపు నొత్తుంది రా అంటే, ఏమో పెయిన్స్ కావచ్చు ఉరితే అప్పటి వరకు సేపు దాకా ఉంటుంటే మన నార్మల్ అవుతుంది, నార్మల్ అనిపిస్తుంది. అవి కూడా ఎట్లా తెలుసా, మస్తు ఘోరంగా పెయిన్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ టైం తెలుసా జాహ్నవి పాప అప్పుడు ఏమనిపించలేదు అంత ఇబ్బంది, ఈసారి మాత్రం చాలా ఇబ్బంది అనిపిస్తుంది, చాలా అవస్థ అనిపిస్తుంది. ఇంతకుముందు అన్నం తినేటప్పుడు కూడా తనకి అమ్మ అన్నది, ఇక అన్నం పక్కనే పెట్టేసింది. ఏమైంది అంటే, నేను మళ్ళీ కడుపు నచ్చినట్టు అవుతుంది, అంత ఎట్లెట్లా అవుతుంది, కడుపు నచ్చినట్టు అవుతుంది అంటే ఏంద్రా అని అనిపించింది. ఇక తినకైతే పెయిన్స్ అయితే తెలియట్లేదు అన్నమాట. ఆ విషయంలో కొంచెం ప్రాబ్లం ఉంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే, జానికి ఇదే లాస్ట్ ప్రెగ్నెన్సీ కావచ్చు, మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ లేకుండా పోవచ్చు అని అనుకుంటున్నాము. ఏంది బ్రో అంత పెద్ద మాటను, అసలు ఏమైంది, డాక్టర్స్ ఏమన్నా చెప్పిర్రా, జానుకు ఏమన్నా కడుపులో గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లం ఉందని చెప్పిర్రా, ఇదే లాస్టా అని మీరు ఎన్నో థాట్స్ మీలా వెలుగుతాయి. అది కాదు. సో మా అమ్మాయి యూస్ ఏమంటుందంటే, తినకు ఆస్తమా దమ్ము లాంటిది ఉన్నది కదా, మా అమ్మ యూస్ ఏమన్నదంటే ఇప్పుడే కొంచెం నరకం లెక్క ఉంది. ఎందుకంటే దమ్ము ఒక దిక్కు, పెయిన్స్ ఒక దిక్కు, రెండిటికి నాకు అస్సలు. మా అమ్మ యూస్ ఏమంటుందంటే, దమ్ము ఆస్తమా ఉన్న వాళ్ళకు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చాలా ప్రాబ్లం అవుతుందిరా, ఎన్ని రోజులని తినని కావాలి కాసుకుంటుంటాము, ఎప్పుడన్నా మనం లేనప్పుడు ఏమన్నా అయితే ప్రాబ్లం అవుతుంది మనకు, 2 చాలు ఇక ఇప్పుడు ఇప్పుడు డెలివరీ టైం ఉంది కదా, డైరెక్ట్ సి సెక్షన్ చేయిస్తాము, అంటే పెద్ద ఆపరేషన్ చేయిస్తాము, అలానే పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించవచ్చు అని మా అమ్మ అంటుంది అన్నమాట. నేనేమో అద్దు అని అంటున్నా. మా అమ్మ చూసి డైరెక్ట్గా 2 యాలు, ఎందుకైనా మంచిది, మళ్ళీ ఇంకా ఎక్కువ ప్రాబ్లం కాకుండా ఉంటుందిరా, 2 యాలు అనే ఉద్దేశంతో మా అమ్మ అద్దు, సి సెక్షన్ చేయించుకోండి, ఆపరేషన్ చేయించుకోండి, అలానే ఈ 2 అయిపోతాయి, పిల్లలు కాకుండా చేస్తారు, అలాగే ఇక డెలివరీ అయిపోతుంది, మళ్ళా మీరు వెళ్ళి మళ్ళీ ఆపరేషన్ చేయించుకుంటే ఎందుకు, అంత ఒకదాన్ని వేసుకుంటే అయిపోతుంది కదా అని మా అమ్మ అంటుందన్నమాట. సో నాకైతే నచ్చడం లేదు, ఎందుకంటే కన్ఫామ్గా 3 ఉండాలి ఇంట్లో. సో అదే ఆలోచన నాకు పడిపోయింది అన్నమాట. మా అక్క వాళ్ళు కానీ ఎవరైనా సరే, అందరు, నేననే కాదు, మా ఫ్యామిలీలో ఇప్పుడు మా అత్తమ్మ కూడా 3 ఉంటే మంచిది అనే మాట మాట్లాడింది. సో నాకు కొంచెం అస్తమా ఉంది కదా, సో దానివల్ల ఆలోచిస్తున్నాం అన్నమాట. అది ఎక్కడి వరకు అయ్యేది కన్ఫామ్గా అయితే మాకు ఇప్పుడు తెలియదు. సో మా అమ్మ ఆలోచించుకోమంటుంది, బట్ నేనేమనుకుంటున్నా అంటే, ఇప్పుడు నెక్స్ట్ అమ్మాయి పుట్టేది తెలియదు, అబ్బాయి పుట్టేది తెలియదు. అమ్మాయి అయిందనుకో ఎట్లయినా అబ్బాయి అయితే ఉండాలి కదా, ఎందుకంటే పండాలకు కానీ పబ్బాలకు కానీ చెల్లె తమ్ముడికి తోడు, తమ్ముడు చెల్లెతో అక్కకు తోడు అన్నట్టు ఉండాలని మా ఆశ. అందుకే ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు నెక్స్ట్ కొడుకు పుట్టినా ఇంకొక కాన్ పుంజుకుంటాం అని అనిపిస్తుంది. బట్ అది ఇప్పుడే కాదు, 5 years తర్వాత, ఇక అప్పటి వరకు పిల్లలు పెద్దగా అవుతారు, అప్పటి వరకు ఇంకొక కాన్ పుంజుకుంటే బెటరు అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కొంచెం
ధైర్యంగా అండగా ఉంటారని. ఇప్పుడు మేము ముగ్గురు అన్నదమ్ములం కాబట్టి మాకేం ప్రాబ్లం వచ్చినా మేము ముగ్గురం కలిసి పనులు చేసుకుంటాం. చెల్లె లేదన్న బాధ ఉన్నది. ముగ్గురం కలిసి చేసుకుంటాం కాబట్టి కొంచెం ఏమనిపిస్తుంది అంటే అబ్బా మా అన్నలు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు, ఇది మా వాళ్ళు అవుతుంది అనే థాట్ అయితే మాకు జరిగిందన్నమాట. ఇప్పుడు మా పిల్లలు కూడా మా వచ్చే జనరేషన్ ఇప్పుడు వచ్చే సిస్టర్ ఒకవేళ పాప అయినా సరే ఆ పాప మా జానవి పాపకి వచ్చే పాపకి ఒకవేళ పాప పుడితే అన్నయ్య లేడు అన్న ఫీలింగ్ థాట్ ఉండద్దు అనమాట. సో అందుకు ఆ తర్వాత ఒకవేళ పాప పుట్టిందనుకో ఆ తర్వాత కూడా అట్నే ఉంటే ఏం చేయలేముగా. అయితే ఏమైందంటే ముగ్గురు ఉండాలని మేమైతే ఫిక్స్ అయినాం అన్నమాట. మా అమ్మ జాని విషయంలో ఆలోచించి అట్లా అన్నది. మేము ఆలోచించుకుని ఏమన్నామంటే ఇప్పుడు ఇక సెకండ్ ప్రెగ్నెన్సీ తొందరగా అయింది, కన్ఫర్మ్ గా తెలియదు అన్నట్టు, అది ఎక్కడి వరకు అయ్యేది తెలియదు. సో అప్పటి వరకు చూద్దామని మేము కూడా డిసైడ్ అవుతున్నాము. బట్ మీరు చెప్పండి, 2 యాల ఇంకోటి కూడా ఉంచుకోమంటారా లేదంటే సి సెక్షన్లోనే పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకోమంటారా? అంటే పెద్ద డేంజర్ అంట. ఇప్పుడు నువ్వు ఒకవేళ పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకోవాలన్నప్పుడు కొంచెం నార్మల్ ఉంటది అంట కదా. అయితే కానీ ఇక అంటే 2 పనులు అయిపోతాయి, డబుల్ పని లేకుండా అని మీరైతే కామెంట్ చేయరు. మాకు ధైర్యం. ఇంకో ప్రెగ్నెన్సీ ఉంచుకోమంటారా? అది కూడా ఇప్పుడే మేము అంటలేము. ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ తొందరగా అందింది, మళ్ళా అంటే మాకు వద్దు, 5 years 4 years తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకుంటామని అనుకుంటున్నాము. ఒకవేళ ఉంచుకోవాలనుకుంటే ఉంచుకుంటాము, వద్దులే బ్రో ఈ 2 చాలు, 2 యాలు బ్రో అంటే ఇప్పుడున్న జనరేషన్కి 2 యాలు అంటే 2తోనే సరిపెట్టుకుంటాం అన్నమాట. అంటే ఎంతమంది పిల్లలు ఉన్నా ఏం కాదు, కానీ ఈ జనరేషన్లో ఏంటంటే ఇక తెలుసుగా మాకైతే ముగ్గురు ఉండాలి అని అనిపిస్తుంది. మా ఫ్యామిలీ కూడా మా మమ్మీ వాళ్ళు కూడా ఏమంటారు అంటే ఉంచుకోరి అమ్మ అట్లనే అంటది, ఏం కాదు అంతా ఏం ప్రాబ్లం లేదు, మేము అందరం ఎన్నో ఉన్నాం కదా, అందరం ఎన్నో ఉన్నాం కదా, ఒక ఫోన్ కొడితే అందరం వస్తాము, నీకు పాప పిల్లలు అంటారు కదా మా దగ్గర ఇచ్చిపెట్టుకోరి ఆడుకుంటారు వాళ్ళే అని అంటారు అన్నమాట. ఇక మేమైతే అటు ఇటు ఉన్నాం అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 60% నెక్స్ట్ కాన్పు ఉంచుకుందామని డిసైడ్ అవుతున్నాము. ఒక 40% ఎందుకులే చాలు ఇద్దరులే అని అనిపిస్తుంది. అంటే అది కూడా నా గురించి ఆలోచించి అన్నమాట, జాను ఆలోచించి, ఎందుకంటే తనకి ఆస్తమా ఉంది కదా, సో అందుకే అనుకున్నాము. ఇక మీరైతే కామెంట్ అయితే చేయండి, ఉంచుకోర్రి బ్రో ఏం కాదు అంటే బరాబర్ ఉంచుకుంటాము, వద్దులే బ్రో 2 చాలు బ్రో అంటే 90% ఏ కామెంట్ అయితే ఎక్కువ వస్తాయో అదే కామెంట్ మీద డిసైడ్ అవుతాము. నాకు తెలిసినంత వరకు అయితే మీకు పెయిన్స్ వస్తున్నాయి పోతున్నాయి కాబట్టి ఇక ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలియట్లేదు. నాకు అందరూ జల్దీ బ్లెస్ చేయండి, జల్దీ డెలివరీ అవ్వాలని. నాకంటే మీకే ఎప్పుడు డెలివరీ అవుతానో అని ఉంది కావచ్చు ఆల్రెడీ. నాకు కొంచెం భయమే ఉంది ఈ టైంలో అయితే, పాప వెయిట్ ఎంత ఉందో అని చాలా భయం అవుతుంది. వెయిట్ గురించి ఆలోచించాలి, మళ్ళీ నా గురించి కూడా ఆలోచించి నాకు ఎంత అవస్థ అనిపిస్తుంది తెలుసా. ఇక అంత దేవుందయ్యా, మనం ఇప్పుడు అన్ని చేయించుకోవాలంటే ఆపరేషన్ ఇప్పుడు కూడా వేయించుకోవచ్చు, కానీ ఏంటిదంటే దేవుడు ఒక టైంలో రాసి పెట్టుంటాడు, ఈ టైంకి పుట్టాలి అని రాసి పెట్టుంటాడు, అదే టైంకి పుడతాడు అని అంటుందంటే కొడుకు పుడతాడేమో. ఎవరు పుట్టినా పర్లేదు, ఇక ఎంతైనా మన పిల్లలు కాబట్టి. సో అండ్ కామెంట్ అయితే కన్ఫర్మ్ గా చేయండి, ఓకేనా? అలాగే నా ఇన్స్టాలో రీల్స్ డాన్స్ వీడియోస్ పెడుతున్నా, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నన్ను కొంచెం సపోర్ట్ చేసిరనుకో నేను ఇంకా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ అయితే నాకు వస్తాయి అన్నమాట. అలాగే నా వీడియోస్ని ఎంత సపోర్ట్ చేస్తారో అలాగే నా డ్యాన్స్ రీల్స్ను కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకవేళ నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు తెలియనట్లయితే నా డిస్క్రిప్షన్లో మినిస్టర్ సాగర్ అని ఉంటుంది. డిస్క్రిప్షన్ నుండి ఇవ్వకపోయినా డైరెక్ట్ ఇన్స్టాలకు వెళ్ళి మినిస్టర్ సాగర్ అని సెర్చ్ చేసి ఫాలో కొట్టండి ప్లీజ్. అలాగే నా డ్యాన్స్ వీడియోస్ని ఇంకా వైరల్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎంకరేజ్తోనే డాన్స్ రాని వాళ్ళు కూడా డాన్స్ బాగా చేయగలరు. నా నా డ్రీమ్ నేను అచీవ్ కావాలనుకుంటున్నాను, అది మీ వల్లనే అవుతుంది. రానున్న కాలంలో మిమ్మల్ని కలుస్తా. మంచి ఏంటిది మంచి సర్ప్రైజ్ మిమ్మల్ని కలుస్తా, ఓకేనా? మమ్మల్ని అయితే ఇలానే ఆదరించండి ప్లీజ్.
లవ్ యూ ఆల్ బాయ్. నా ఇన్స్టాలోకి వెళ్ళి మినిస్టర్ సాగర్ అని సెర్చ్ చేసి ఫాలో కొట్టండి. ఫాలో కొట్టి లైక్ కొట్టండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.